డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజానీకాన్ని అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే భారతదేశంలో నడుస్తున్నటువంటి ఈ భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు కూడా ఈరోజు రాజ్యాధికారంలోకి రాస్తున్నారంటే అది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు. కాబట్టి ఇప్పుడున్నటువంటి దేశ ప్రజలలో చూసుకుంటే కింది స్థాయి వర్గాల నుంచి ఎవరెవరు ఉన్నారో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు తన బిడ్డల సైతం చంపుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీ అయినా పురుష అయినా పర్వాలేదు, వాళ్ళకు ఓటు హక్కు ఉండాలని చెప్పేసి, చదువుతో సంబంధం లేదని ఓటు హక్కు ఇచ్చి ఈరోజు భారతదేశంలో అందరినీ అణగారిన వర్గాలని అధికారం వస్తే తప్ప వాళ్ళ జీవితం మారదని చెప్పేసి ఈరోజు చూసుకుంటే అన్ని పార్టీలు చూస్తే భారత రాజ్యాంగాన్ని ఏదైతే ఉన్నదో మార్చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ. మనం ప్రజానీకం ఆలోచన చేయాలి. భారత రాజ్యాంగం ఉంటేనే స్వచ్ఛ ఉంటుంది, సమానత్వం ఉంటుంది. మనం అన్ని కులాలకు మతాలకు భారత రాజ్యాంగం మంచి జీవించే హక్కిస్తుంది. కాబట్టి కొన్ని కుట్ర పన్ని దాన్ని తీసేయాలని కుట్ర పన్నుతున్నాయి. కాబట్టి ఈ ప్రజానీకాన్ని ఆలోచన చేసి రాబోయే రోజులలో ఈ భారత రాజ్యాంగం యథావిధిగా ఉండాలంటే బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కలం నిజం కావాలంటే అది బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా అవుతుందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలు రాజ్యాధికారంలోకి రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ నిజామాబాద్ ప్రజలందరికీ పేరు పేరున అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.